వై యామ్ ఐ స్టిల్ అలైవ్ మనం మార్కెట్లో ఇంకా ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఏంటంటే మనం తెచ్చింది కేవలం 20,000 మాత్రమే. 20,000 చాలా చిన్న క్యాపిటల్. బ్యాక్ టు బ్యాక్ గట్టిగా 3 స్టాప్ లాస్ హిట్ అయితే నిలబడలేం. అలాంటిది 8 రోజులకి 22 ట్రేడ్లు తీసుకుంటే కేవలం 4 మాత్రమే టార్గెట్లు ఇచ్చాయి. 15 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. 2 కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాం, 1 ట్రైలింగ్ ఎస్ఎల్. 15 స్టాప్ లాసులకు గాను మనం దాదాపు 25 నుంచి 28,000 లాస్ అయ్యాం. బ్రోకరేజ్లు కూడా కలుపుకుంటే దాదాపు 30,000 దాకా లాస్ అయ్యాం. కానీ 4 టార్గెట్లకు గాను మనం రిటర్న్ ఎర్న్ చేసిన అమౌంట్ 25 నుంచి 27,000. బ్రోకరేజ్లకు పోను 25,000. సో మనం ఇంకా బ్యాక్ ఆన్ గేమ్, ఇంకా గేమ్లోనే ఉన్నాం. సో ఎలా ఇదంతా చేయగలుగుతున్నాం? ది రీజన్ ఈజ్ రిస్క్ రివార్డ్ రేషియో. మనం ఫాలో అయ్యే ఏదైతే రిస్క్ రివార్డ్ రేషియో ఉందో అది చాలా హై అన్నమాట. సో అందుకనే మనం ఇంకా గేమ్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నాం 15 స్టాప్ లాసుల తర్వాత. సో లెట్స్ డిస్కస్ అబౌట్ రిస్క్ రివార్డ్ రేషియో. ఫస్ట్లీ, వాట్ ఈజ్ రిస్క్ రివార్డ్? రిస్క్ అంటే ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ని లాస్ అవ్వడానికి అఫోర్డబుల్గా ఉంటామో దాన్ని మనం రిస్క్ అంటామన్నమాట. సో వాట్ ఈజ్ రివార్డ్ అంటే మనం ఏదైతే అమౌంట్ని ఎర్న్ చేయడానికి ఏం చేస్తున్నామో దాన్ని మనం రివార్డ్ అంటామన్నమాట. సో ఇప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ని ఎర్న్ చేయడానికి ఏం చేస్తున్నామో దానికోసం మనం ఎంతైతే అఫోర్డబుల్ అమౌంట్ లూజ్ అవుతున్నామో దాన్ని రిస్క్ టు రివార్డ్ అంటారనమాట. అంటే మనం ₹1 సంపాదించడానికి గాను ₹1 లూజ్ అవుతుంటే దాన్ని 1:1 అంటారు. ఆర్ఎల్స్ మనం ₹1 సంపాదించడానికి ₹2 లూజ్ అవుతుంటే అది 2:1 అంటారు. ఆర్ఎల్స్ మనం ₹2 సంపాదించడానికి ₹1 మాత్రమే లూజ్ అవుతుంటే దాన్ని 1:2 అంటారు. సో ఇలాగా రిస్క్ రివార్డ్ రేషియోని కొలుస్తారు. మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి ఎప్పుడు మనం లో రిస్క్ అండ్ హై రివార్డ్ ఉన్న ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే రిస్క్ రివార్డే ఇక్కడ మార్కెట్లో ప్రతి ఒక్కటి డిసైడ్ చేస్తుంది. మీ కళ్ళ ముందున్న బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. మనకు గత 8 రోజులుగా మనం తీసుకున్న ట్రేడ్లో కేవలం 4 మాత్రమే టార్గెట్ హిట్ అయినా మన క్యాపిటల్ మొత్తం వైపౌట్ అయిపోకుండా ఇంకా ఇదే మార్కెట్లోనే నిలబడుకొని ఉన్నామంటే ది రీజన్ ఈజ్ మనం ఫాలో అవుతున్న రిస్క్ అండ్ రివార్డ్ రేషియో. మనం కోల్పోతే ఎంత కోల్పోతాం, ఆర్ మనం సంపాదిస్తే ఎంత సంపాదిస్తాం, ఇలాంటి క్యాలిక్యులేటెడ్ మూవ్స్ తీసుకోవడం వల్లే మనం ఇంకా మార్కెట్లో నిలబడగలిగి మన క్యాపిటల్ మొత్తం వైపౌట్ అవ్వకుండా ఉన్నాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో. కెన్ 1:1 బీ ప్రాఫిటబుల్? ఇక్కడ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటంటే నువ్వు ₹1 సంపాదించడానికి ₹1 లాస్ అవ్వడం. దట్ మీన్స్ 1:1 అంటే ఒక స్టాక్ ₹100లో కొన్నావు, 105 టార్గెట్ పెట్టావు, 95 స్టాప్ లాస్ పెట్టావు. ఇక్కడ టార్గెట్ 5 పాయింట్స్ అండ్ స్టాప్ లాస్ 5 పాయింట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 1:1 రేషియో. మనం పోగొట్టుకోవడానికి అండ్ సంపాదించడానికి ఈ రెండు వాటిల్లో సేమ్ ఉండాలన్నమాట. సో దట్ మీన్స్ 1:1. 1:1 ప్రాఫిటబుల్గా ఉండాలంటే 50% పైన అక్యూరసీ ఉండాలి. యాక్చువల్లీ 50% పైన అక్యూరసీ ఉంటే మన స్ట్రాటజీ దాన్ని బ్రేక్ ఈవెన్ దగ్గర కన్సిడర్ చేయొచ్చు 1:1 రిస్క్ రివార్డ్ రేషియోలో. కానీ మన మార్కెట్స్లో ఉన్న బ్రోకరేజెస్కి ఛార్జెస్కి 50% ఉంటే అది బ్రేక్ ఈవెన్ కన్సిడర్ అవ్వదు. ఇట్ మీన్స్ మన స్ట్రాటజీ మనం ప్రాఫిటబుల్గా ఉండాలంటే బ్రోకరేజెస్ ఛార్జెస్ ఇవన్నీ కన్సిడర్ చేయడానికి కూడా 70% అబోవ్ మన అక్యూరసీ ఉండాలి, మన స్ట్రాటజీ అక్యూరసీ ఉండాలి. సో 1:1 కూడా ప్రాఫిటబుల్ ఉండొచ్చు. బట్ ఎప్పుడంటే మన ఏదైతే స్ట్రాటజీ ఉందో అది 100లో 70 ట్రేడ్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు, 70 విన్నింగ్ ట్రేడ్స్ ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ప్రాఫిటబుల్గా కన్సిడర్ చేయొచ్చు. నేను పర్సనల్గా 1:1 రిస్క్ రివార్డ్ రేషియోని ఎప్పుడు బుక్ చేసుకోవాలని అనుకోను అండ్ నేను ఎవరికి సజెస్ట్ చేయాలని కూడా అనుకోను. రీజన్ ఏంటంటే ₹1 సంపాదించడం కోసం ₹1 నష్టపోతాం ఇక్కడ. సో అందుకని నేను ఎవరికి సజెస్ట్ చేయాలని అనుకోను అండ్ నేను కూడా ఫాలో అవ్వను. కెన్ 1:2 బీ ప్రాఫిటబుల్? ఇక్కడ 1:2 అంటే ఏంటంటే మనం ₹2 సంపాదించే క్రమంలో ₹1 మాత్రమే నష్టపోవడం. అంటే మన రిస్క్ ₹1 మాత్రమే, మనం సంపాదించే డబ్బు ₹2. దీన్ని 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. సో ఈ 1:2 రిస్క్ రివార్డ్ రేషియోకి ఏంటంటే ఎక్కువ అక్యూరసీ ఏం అవసరం లేదు మన స్ట్రాటజీకి. జస్ట్ 40% అక్యూరసీ ఉంటే మనం బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, 50% అక్యూరసీ ఉంటే మనం ప్రాఫిటబుల్గా ఉండిపోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే 1:1తో పోల్చుకుంటే 1:2 చాలా బెటర్. నేను దీన్ని ఎవరికైనా రికమెండ్ చేయాలని అనుకుంటాను అండ్ నేను పర్సనల్గా వాడేది కూడా మ్యాక్సిమం 1:2నే వాడతాను. సో మన రెగ్యులర్ వ్యూవర్స్కి దీని గురించి తెలిసి ఉంటుంది. నేను మ్యాక్సిమం 1:2 బుక్ చేస్తాను.
బట్ ఈ రీసెంట్గా నేను చేసే ఏదైతే స్టాక్స్ ట్రేడింగ్ ఉందో వీటిలో 1:2 అంత కాంపాక్టబుల్గా అనిపించదు. ఐ మీన్ ఒక రూ. 2 కోసం రూపాయి పోగొట్టుకోవడం స్టాక్స్లోని అంత కంపాక్టబుల్గా అనిపించదు. అది కూడా పర్టికులర్గా మనం న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి ఆ న్యూస్ బేస్డ్ స్ట్రాటజీలో ఏదైతే ఉందో అందులో రూ. 2 కోసం రూపాయి పోగొట్టుకోవడం అంత కంపాక్టబుల్గా అనిపించక నేను 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని ఈ స్టాక్స్లో బుక్ చేసుకోను. బట్ మ్యాక్సిమం మన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ లాస్ కంట్రోల్లో ఉంటుంది, ప్రాఫిట్ లాస్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకు పెద్ద అక్యూరసీ కూడా అవసరం లేదు మన స్ట్రాటజీకి. అందుకే మ్యాక్సిమం ట్రేడర్స్ 1:2 అండ్ 1:2 అబోవ్ ఎప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇలాగే ఏంటంటే 1:1, 1:2, 1:3, 1:4 ఇట్లాగా ఎంతైతే మనం రిస్క్ అలాగే పెట్టుకుంటూ ఆ రిస్క్ తగ్గించుకుంటూ రివార్డ్ని పెంచుకుంటూ వెళ్తామో అంత ప్రాఫిటబుల్గా ఉంటాం మనము. బట్ 1:1లో దొరికిన ట్రేడ్స్ 1:2లో దొరకవు, 1:2లో దొరికిన ట్రేడ్స్ 1:3లో దొరకవు. ఇలాగా మనం రివార్డ్ పెంచే కొద్దీ ట్రేడ్స్ తగ్గుతూ వెళ్తాయి. బట్ మన రిస్క్ సేమ్, రివార్డ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతామో దానికి ఉన్న ఎక్యూరసీ అకార్డింగ్ టు రిస్క్ రివార్డ్ రేషియోని ఫాలో అయితే చాలు. ఇక్కడ మార్కెట్లో ఉన్నది రెండే సైడ్లు, ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో ఇక్కడ ఏంటంటే 100% ఎక్యూరసీ అనే స్ట్రాటజీలు ఏవి ఉండవు మార్కెట్లో. సో మన స్ట్రాటజీకి 50% ఎక్యూరసీ ఉన్నా చాలు, మనం 1:2 బుక్ చేసుకున్న ప్రాఫిటబుల్ ఉంటాం. ఆ తర్వాత 1:2 పైన ఏది బుక్ చేసుకున్నా ప్రాఫిటబుల్గానే ఉంటాం. 1:3, 1:4, 1:5 లాగా. సో ఏంటంటే మన ఎక్యూరసీ ఏదైతే ఉందో మన స్ట్రాటజీకి ఆ ఎక్యూరసీ అకార్డింగ్ టు మన రిస్క్ రివార్డ్ రేషియోని ప్లేస్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఉందన్నమాట, ఏదైతే రిస్క్ రివార్డ్ రేషియో అండ్ ఎక్యూరసీ ఆఫ్ ఏ స్ట్రాటజీ అని ఈ రెండు ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఏంటంటే నువ్వు రివార్డ్ని పెంచే కొద్దీ స్ట్రాటజీ ఎక్యూరసీ తగ్గుతూ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఏదైనా స్ట్రాటజీని తీసుకోండి, ఆ స్ట్రాటజీని మంచిగా బ్యాక్ టెస్ట్ చేసి దానికి అకార్డింగ్ టు రిస్క్ రివార్డ్ రేషియోని ప్లేస్ చేయండి. సో ప్రాఫిటబుల్గా ఉండిపోవచ్చు అనమాట. మనం ఇక్కడ మార్కెట్లో డబ్బులు లాస్ అవడానికి రావట్లేదు, ఏం చేయడానికి వస్తున్నాం. సో మంచి రిస్క్ రివార్డ్ రేషియోని అండ్ మంచి ఎక్యూరసీ ఉన్న స్ట్రాటజీని ఫాలో అయితే చాలు. ఇక్కడ చూడవచ్చు మనం ఎంతైతే అప్ సైడ్ వెళ్తామో, లైక్ 1:1 ఇంకా 2:1, 3:1, 4:1 ఇట్లాగా ఎంత అప్ సైడ్ వెళ్తామో అంత లాస్లో ఉంటాము. ఏంటంటే నువ్వు అట్ లాస్ట్ 10:1 వెళ్ళినప్పుడు నువ్వు 100 ట్రేడ్లు తీసుకుంటే 100 ట్రేడ్లకు 100 విన్నింగ్ ట్రేడ్లు ఉండాలి. అలా చేయగలమా మనం అంటే చేయలేము. అది అసలు ఎవరి వల్ల కాదు. నువ్వు ఒక సిస్టమ్ లేక ఏదైనా ఒక బాట్కి ఏదైనా ఒక ఏఐకి ఇచ్చినా కూడా అలాంటి ట్రేడ్స్ చేయలేదన్నమాట. సో మనం ఎలా చేయగలుగుతాం? సో ఎప్పుడు ఏంటంటే 1:2 అబోవ్ రిస్క్ రివార్డ్ని బుక్ చేయడానికి ట్రై చేయండి. 1:1 కూడా అంత బెటర్ కాదు, నేను ఎవరికి రికమెండ్ చేయాలని అనుకోను. సో 1:2 అబోవ్ ఏదైతే ఉందో 1:2, 1:3, 1:4, 1:5 ఇలాగ ఎంత దూరమైనా వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇంకొక వన్ మోర్ కామన్ మిస్టేక్ ఉందన్నమాట, మనమంతా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం దీన్ని. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మనం 1 కిలో టొమాటోలు కొనుక్కున్నాం. ఆ కిలో టొమాటోలు ₹100 కొనుక్కున్నాం. ఇప్పుడు దాన్ని మనం రీసేల్ చేయాలి. సో ఆ రీసేల్ నేను ₹1000 అయితేనే చేస్తాను, పోతే నాది ₹100 ఆర్ ₹1000 అయితేనే రీసేల్ చేస్తాను అని మొండి పట్టు కూర్చుంటే ఆ ₹1000కి ఆ టొమాటోని, ఆ కిలో టొమాటోని ఎప్పుడు మనం అమ్మలేం. సో మనం డెఫినెట్లీ లాస్ అవుతాం అనమాట. సో ఇక్కడ లాస్ ఫ్యాక్టర్ 100% అనమాట. అది ₹1000కి ఎప్పుడు మనం అమ్మలేం కాబట్టి మన లాస్ ఫ్యాక్టర్ 100%. సో ఇక్కడ టొమాటోనే కాదు, ఇప్పుడు ఒక ₹100 ఉన్న స్టాక్ తీసుకుందాం. ఈ స్టాక్ని మనం ₹5 స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ₹50 టార్గెట్ పెట్టుకున్నాం. 1:10 రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. ఈ 1:10 రిస్క్ రివార్డ్ రేషియోలో మన ₹5 స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అయినా ₹50 టార్గెట్ హిట్ అవుతుందా? నీ ఒక్కడి కోసం, నువ్వు పెట్టిన టార్గెట్ కోసం ఆ పర్టికులర్ స్టాకు ఒక్క రోజులో, ఒక ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 50% గెయిన్ అవ్వాలంటే అవుద్దా? ఇది అసలు పాసిబులేనా? సో నన్ను అడిగితే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అలా జరగదు. సో మొదట స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసుకోండి. దాని తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుందండి. ఏదైతే మనం ₹100 స్టాక్ తీసుకుంటామో ₹5 స్టాప్ లాస్ పెట్టాం, ₹10 టార్గెట్ పెట్టాం, అంటే 10% గ్రోత్కి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కూడా నాకు తెలిసి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏదైనా స్టాకు, ఒక పర్టికులర్ స్టాకు 1 to 3% గ్రోత్ అంటే అది నార్మల్ గ్రోత్, 3 to 6-7% అంటే అది మ్యాసివ్ గ్రోత్. దాని తర్వాత 7 to 10% 1 డేలో గ్రోత్ అంటే అది అసలు ఏదో మంచి న్యూస్ ఉండి
ఆర్ఎల్స్ ఏదో మంచి బూమింగ్ అవుతూ ఉండి వెళ్తాయన్నమాట అట్లాంటి స్టాక్స్. సో ఇట్లా ప్రతిరోజు జరగాలని ఉండదు. అవన్నీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నేనేమంటానంటే మనం ఏదైతే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్లేస్ చేస్తున్నామో సో అవన్నీ మనకు తెలుసుండాలి. మంచి రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.